प्रसन्नांजनेय स्वामी की, आंजनेय स्वामी की, ईश्वरी हनुमान की, पंचमुखी आंजनेय स्वामी की, आंजनेय स्वामी की, दक्षिणा सहित आंजनेय स्वामी की, आंजनेय स्वामी की, आंजनेय स्वामी की, जरंग बली की, श्याम रामचंद्र की, रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय रामचंद्र की जय। पार्वती पते हर 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 महादेव, हर 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 महादेव, हर 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 పురాణాలు చెప్తారన్నారు కదా,
అవి నైమిషారాన్ని ఇక్కడికి ఆత్మారాముడు తీసుకొచ్చింది ఇక్కడ. మీకు ఇది వాస్తవ కాదా మీరు గుర్తుపెట్టుకోవాలి. నైమిషారాన్ని చూడలే మనం. పౌరాణాలు ఎక్కడ జరుగుతాయి? నైమిషారాన్ని జరుగుతాయి. ఇక్కడ ఈ ఆత్మారాముడు ఈ యోగి స్వాముల వారంతా ఇక్కడ నైమిషారణం ఇది పవిత్రమైన మహాస్థలం కాబట్టి ఇది అందరూ హిందూ ధర్మాన్ని పాటించుకుంటూ మన హిందూ ధర్మానికి పాటుపడుతూ మన ఈ భూమాత భారతమాత గర్భంలో పుట్టినందుకు మన యొక్క జన్మం ధన్యం. మాతా నీకిదే వందనం, భూమాత నీకిదే వందనం, మూలల తెలుగు బిడ్డల కన్నా. ఎక్కడి నుంచి వచ్చాను? ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చాను. మూలసీమ, పలనాటి సీమ, తెలంగాణ సీమ, రాయాలసీమ, సుజాత నీకిదే వందనం, వసుధామాత నీకిదే వందనం, భూమాత నీకిదే వందనం. ఇదేంటిది? నైమిషారణ్యం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే నువ్వు అయోధ్య పోయిన నెల అయోధ్య పోయిన స్వాములతో ఈ స్వాములందరూ పరిచయం అయ్యారు. పరిచయం అయితే నైమిషారణ్యం ఎక్కడో ఉండదు అనుకున్నా, ఇక్కడనే ఉండదు. మరి కొండ కట్టకడ ఇక్కడనే ఉండదని ఇప్పుడు నిర్ధారమైంది. గుర్తుపెట్టుకోవాలి. ఇది నైమిషారణ్యం కాబోలే. రాబోయే తరాలకు ఇక్కడ స్వాములంతా ఇచ్చేసి ఇక్కడ మహాసభలు ఏర్పాటు చేసి హిందూ ధర్మాన్ని పాటించాలని నా యొక్క సందేశం. అయితే ఇక్కడ యొక్క గురువుల గురించి ఒక పాట పాడతా, అన్యదా భావించదని మనం చేస్తున్నా. జై శ్రీరామ్. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, कपिवर बजरंग बली हनुमान की. అందరి హృదయం కమలంలో నివసిస్తున్నటువంటి పరమాత్మకు ప్రణమిల్లుతూ మనము గిరి ప్రదక్షిణలో భాగంగా ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు, అతిథి స్వామి వారు, ఇక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు పెద్దలకందరికీ కూడా సాష్టాంగ శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎవరి కొరకు చేస్తలేం, ఇది సమాజ శ్రేయస్సు కొరకు అంటారు. మనకు చూసి ఇతరులు నేర్చుకోవడానికి, ధార్మిక వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి, సాధు మహాత్ములు సాంగత్యంతో సన్మార్గంతో వారి యొక్క ఆచరణను బట్టి ఇతరులు నేర్చుకోవడానికి మాత్రమే ధార్మిక సంకల్పం తీసుకున్నారు ఆత్మారాం మహారాజు గారు. ఎటువంటి భేదాలకు తావివ్వకుండా అన్యోన్యత ప్రేమ భావ హృదయంతో సకాలంలో జ్ఞానామృతం అనేటటువంటి తత్వాన్ని తెలుసుకొనడానికి, వారి జీవితంలో సత్యాన్వేషణం పొందడానికి, వాళ్ళ జీవితంలో పరమోత్కృష్టమైనటువంటి మోక్షానికి అర్హత పొందడానికి ఇదొక ప్రథమ మెట్టు అనుకుంటాం. ఆ మెట్టు ద్వారా మనం ఎక్కడ చేరుకుంటామంటే మనం అనుకున్నటువంటి మందిరాన్ని దర్శించాలనుకుంటే మెట్ల నుంచే పైకి వెళ్తాం. అలాగే మనము ఒక్కొక్క పాదం నుంచి నడుచుకుంటూ వస్తాం. ప్రదక్షిణము, అంటే పవిత్రతను ఇచ్చేటటువంటిది. దక్షిణము అంటే మనకు లేనటువంటి అక్షయ గుణములను దక్షిణగా ఇచ్చేది ప్రదక్షిణము. లేనటువంటి గుణములను దక్షిణగా ఇచ్చేది ప్రదక్షిణము. క్షణము అంటే ఆ క్షణములోనే తీర్చేటటువంటిది మనస్సంకల్పం. ఆ మనస్సంకల్పానికి ప్రదక్షిణముకు మూలం ఏదంటుంటే పాదయాత్ర, గిరి ప్రదక్షిణము. అట్లాంటి గిరి ప్రదక్షిణ ఆత్మారాం మహారాజ్ ఇక్కడనే వారే సృష్టించలేరు. వారి లోపట ఆంజనేయ స్వామి, ఓ ఆత్మారామ నీవే రాముడని ఆనాడు నేను రాముని ఇట్లా చేరేసుకున్నాను, రాముడిని చూయించాను, ఇప్పుడు మాత్రం నువ్వు అందరిని తిప్పుకొని తిరగాలి, రామదండ ఎట్లా తిరిగినప్పుడు బజరంగ బలి అట్లా నీ దండు దింపాలని చెప్పేసి ఆయన ఒక్కొక్క చిన్న సంకల్పం ఇచ్చిండు. ఆ చిన్న సంకల్పం ఇప్పుడు ఏమైంది? మహావృక్షంలా అందరినీ ఇక్కడ తీసుకొచ్చింది. ఈ విధంగా ఇక్కడే ప్రవేశపెట్టలేడు ఈయన మహాత్ముడు. ఈ గిరి ప్రదక్షిణ ఇక్కడ చేయలేడు. ఇది స్కందకాండం లోపట, మహాభారతం లోపట, రామాయణం లోపటనే ఉన్నది. ఎవరి గురించి? ఆంజనేయ కొండగట్ట అంజన గురించి సంజీవని హనుమాన్ అంటారు. మళ్ళా ఎక్కడ? వికారాబాద్ జిల్లాలో అనంతగిరి గుట్ట అని ఉన్నది ఒకటి. మీరు సందర్శించండి ఎప్పుడన్నా అనంతగిరి గుట్ట. అనంతగిరి గుట్ట చుట్టూ కూడా వీళ్ళు గిరి ప్రదక్షిణ చేశారు. అనంతగిరి చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేశారు. మళ్ళా సంజీవని కొండగట్టు చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అక్కడ 12 నెలలు గిరి ప్రదక్షిణ చేసి ఇదే విధంగా చేసి అందరికీ ఆ ఆదర్శాన్ని అందించారు. మరి ఇక్కడ కూడా ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఇది రామలక్ష్మణుల కాలంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతం ఎత్తుకొని వెళ్తుంటాడన్నట్టు బజరంగ బలి. వెళ్తున్నప్పుడు ఈ ప్రాంతంలో
సంజీవని పర్వతము జారిపోవడం జరిగింది. కాబట్టి దీనికి సంజీవని ఆంజనేయ క్షేత్రం అని ఒక ప్రతీక ఉంది. ఇక్కడ వచ్చేటటువంటి వారు కానీ భక్తులు కానీ స్వామీజీలు కానీ ఎవరైనా తెలిసి తెలియక ప్రదక్షిణ చేసినా సంజీవతత్వాన్ని అంటే చెట్టు ఎండిపోయేది ఇగురొచ్చినట్టుగా వాళ్ళలో నశించుకుపోయినటువంటి తత్వం ఏదైతుందో మళ్ళీ ఇగురు పెట్టడానికి ఇది ఒక నాంది అన్నట్టు ఈ సంజీవని పర్వతాలు. ఆ సంజీవని పర్వతాలు ఎక్కడో తిరగవు, మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి మన పర్వతాలను మనం తిరగాలని సంజీవత్వాన్ని తిరిగిపోయినటువంటి ప్రాణాన్ని ఏ విధంగా అయితే మేల్కొల్పుకుంటుందో అటువంటి ప్రాణశక్తి చైతన్యం రావాలని వారు ఈ 2 గిరి ప్రదక్షిణలకు ఏర్పాటు చేశారు. ఇంకా తర్వాత ఇంకెక్కడో పెట్టుకున్నారు వాళ్ళు ఈ ప్రాంతంలో. ఇలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళంటే భక్తులలో చైతన్యం రావడానికి. మనం హిందుత్వం అని అందరూ మొత్తుకుంటున్నారు, కానీ ఎవరికి వారే సమర్థులు, ఎవరికి వాళ్ళే మహాత్ములు, ఎవరికి వాళ్ళే మహనీయులు. కానీ ఆ మహనీయులు మహాత్ములు పండితులు యోగులు త్యాగులు అని ఎవరంటున్నారో వాళ్ళ కాడికి త్యాగం సమాప్తం అవుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి త్యాగం ఇతరులకు ఇస్తలేరు, వాళ్ళు సమాజం బాగుపడతలేరు. ఎవరన్నా ఏ గురువు అన్నా పోయి వాళ్ళ భక్తుల దగ్గరికి పోయి బాగు చేసిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటే తప్ప దూరం అనే వాళ్ళు ఉన్నారు, కానీ దగ్గర తీసుకొచ్చి ఆశీర్వాదించే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వాదించి మనందరికీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తున్నారంటే వారు కూడా మహాభారతంలో ఏదో ఒక కొంచెం పుణ్య భాగాన్ని ఇప్పుడు పంచుకుంటున్నారు. కాబట్టి మనందరికీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఇట్లనే ప్రతి క్షణం అక్కడ గిరి ప్రదక్షిణ చేశారు, సంవత్సరం కోసరి మహా జరుగుతున్నది అక్కడ. ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు, ఇది కూడా బాగా జరుగుతుంది. ఇట్లనే వృద్ధి జరుగుతుంటే పోతే మనలో సనాతన సాంస్కృతిక ధర్మానికి మళ్ళా పునః అనుదలేసినటువంటి ఒక శక్తి చేసుకున్న వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఏకీకృతంగా ఇదొక స్వామీజీల సదస్సు సదా శాశ్వతంగా రాబోయే తరాల వారికి ఒక ఆదర్శంగా నిలవాలని తెలియజేస్తూ మీకు అందరికీ జై శ్రీరామ్. ఓం శ్రీ గురు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు బైలూరు యోగేష్ ప్రభు అండి. ఛత్రపతి శివాజీ యువసేన భాగ్యనగర్ అధ్యక్షుడు. ఓకే. ఇప్పుడు భాగ్యనగరం నుంచి వచ్చారు. అవునండి. ఎన్నోసారి అండి ఈ గిరి ప్రదక్షిణకు రావడం? నేను రెండోసారి అండి. రెండోసారి. ఎలా ఉంది? నాకు ఇప్పుడు స్వర్గానికి వచ్చినట్లు ఉందండి. స్వర్గానికి వచ్చినట్టుంది. ఎందుకంటే మేమంతా హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగాము. అక్కడ వాతావరణం కన్నా ఇక్కడ చూస్తుంటే ఈ గిరికి ప్రదక్షిణ చేస్తుంటే జీవితంలో ఆనందం అనిపిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఆనందం కావాలి. యువకులంతా ఒక రకంగా ఒక చోటుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రతి మనిషి ఆనందం రావాలి అంటే ఇలాంటి గిరి ప్రదక్షిణ చేయాలి. ఒకటి గురు ప్రదక్షిణ చేయాలి. మన గిరి ఎంత ఇంపార్టెంటో గురువు అంత ఇంపార్టెంట్. మనం భారతదేశంలో పుట్టాము, భారతీయులుగా పుట్టాము అనమాట. మనిషి జన్మ సార్థకం కావాలి. అందరూ డబ్బా పాలు తాగి డబ్బు అంటున్నారు. నేను తల్లి పాలు తాగిన వాడిని. తల్లి భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను. జీవితంలో 4 కష్టమైన పనులు అంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమండి, దోమకి చీర కట్టలేమండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమండి, మనిషిని తృప్తిపరచలేమండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు అంటున్నారు. తృప్తి ఉండట్లేదు. మనిషికి తృప్తి కావాలి అంటే భగవంతుడి నామస్మరణం చేయాలి. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి సేవ చేయాలంట, 1,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. అందుకే జీవితంలో ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి. ఆనందం రైతు బజార్కి వెళ్ళి ఆనందం ఇవ్వలేడు. కాబట్టి ఆనందంలో మనలో ఉంది. ఆల్ పవర్ ఇస్ విదిన్ యు అన్నాడు వివేకానంద స్వామి. కాబట్టి ఇఫ్ మనీ లాస్ట్ నథింగ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అంటారు అనమాట. కాబట్టి ఆ క్యారెక్టర్ లూజ్ కాకుండా సనాతన వైదిక ధర్మం అనేది, ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం అండి. కాబట్టి ఇతిహాసాలు మనకు 2. కాబట్టి ఈ రోజు ఉన్న దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే హిందువులకంతా హిందూ మహాసాగరం ఒక్కటే మిగిలిపోతుంది రాబోయే రోజుల్లో. ఆ హిందువుల ఐక్యత రావాలి అంటే మనం ఆ భగవంతుడి నామస్మరణం అందరం చేయాలి, భగవంతుడిని ప్రార్థన చేయాలన్నమాట. ఇదేదో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇందాక ఒక మహానుభావులు చెప్పారు నైమిషారణ్యకి వెళ్తే ఆనందం ఎంత ఉందో, ఇక్కడ కూడా మనం ఈ రోజు నైమిషారణ్యం లాగానే ఉంది అన్నమాట. చాలా మంది వైరాగ్యం వచ్చి అడవికి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ నేనేమనుకుంటున్నానంటే మనం ఎక్కడుంటే అక్కడే అడవిని సృష్టిస్తే బాగుంటుంది అని హైదరాబాద్ లో నేను ఉంటాను. మా గల్లీ 100 చెట్లు మొక్కలు పెట్టాం. చాలా మంది ఆదివారం వస్తే మొక్కలు తినాలనుకుంటారు. కానీ అదే మనం మొక్కలు నాటాలని ఒక భావన మనలో వస్తే ప్రతి ఒక్క గల్లీ మారితే ఢిల్లీ ఆటోమేటిక్ మారుతుందండి. భగవద్గీత ఇది చాలా క్లియర్ చెప్తుంది. ఉద్ధరేది ఆత్మనో ఆత్మానం నా ఆత్మానం అవసాదయత్ ఆత్మ ఏవ హి బంధు ఆత్మ ఏవ రిపు ఆత్మన అంటుంది. కాబట్టి మీరు ఒక స్త్రీ అన్నమాట. ఈ భారతదేశానికి ఈ భారత మాత అన్నారు. ఏ దేశానికి ఇంగ్లాండ్ మాత, జపాన్ మాత, పాకిస్తాన్ మాత అనలేదు. ఈ దేశానికి భారత మాత అన్నారు. అందుకే తల్లి వడి, తర్వాత బడి, 3వది గుడి. ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్.
ఒక షీ అని రాస్తాం, Hmm. దాంట్లో ఒక హీ ఉన్నాడు అనమాట. ఉమ్. ఒక ఫీమేల్ అని రాస్తాం, దాంట్లో ఒక మేల్ ఉన్నాడు. ఒక ఉమెన్ అని రాస్తాం, దాంట్లో కూడా ఉమెన్ ఉన్నాడు. ఉమ్. కాబట్టి ఈ దేశం నిలబడ్డది అంటే Hmm. ఆ తల్లి వడి ఇంపార్టెంట్ అనమాట. Hmm. తల్లి వడి బాగుండే కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి పుట్టాడు అనమాట. Hmm. కానీ మనం ఈరోజు కుల మతాల మధ్యలో గొడవలు పడుతున్నాం అనమాట. అందుకే నేను ఒక కవితం రాశాను. Hmm. కులం ఏదని ఎవరిని అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్న, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుడి కనమని భారతీయ పిల్లలకు విన్నపిస్తున్నా, కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దనుకున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్ని ఇచ్చే భగవద్గీతని అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నాను. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో బాగుపడాలి. మనం ఒక టీవీ కొంటాం, దానికి ఒక చిన్న మాన్యువల్ ఇస్తాడు, ఆ టీవీని ఎట్లా వాడాలి అని. మనిషి జీవితంలో మనం ఆనందంగా ఎట్లా బతకాలి, ఏ సమస్య వచ్చినా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అంటే ప్రతి మనిషి జీవితంలో భగవద్గీత చదవాలి. మొన్న ఒక అమ్మాయికి అనిపించింది, మొగుడు వదిలేశాడండి, అమ్మాయి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది అని. ఆ అమ్మాయికి నేను చెప్పాను, అమ్మ డిప్రెషన్కి వెళ్ళొద్దమ్మా, డీప్ రిలేషన్ భగవంతుడితో. ఎప్పుడైతే ప్రతి మనిషి డీప్ రిలేషన్ భగవంతుడు, మిగిలిన సంబంధాలు శాశ్వతం కాదండి, భగవంతుడి సంబంధమే శాశ్వతమైన సంబంధం. కాబట్టి ప్రతి వాళ్ళు ఆ భగవత్ సంబంధాన్ని పెట్టుకుంటూ జీవితంలో ఆనందంగా గడపాలి. మనం కడుపు నింపుకోవడానికి రాలేదండి, ఆ కడుపులో 9 నెలలు పెంచి పోషించిన ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి వచ్చాం. ఇది భారత మాత అన్నమాట. కాబట్టి ఈ దేశానికి, ఈ ధర్మానికి, సనాతన వైదిక ధర్మాన్ని మనం అందరం కలిసికట్టుగా కాపాడుదాం, పోరాడదాం. పోరాడితే ఏం పోయేది లేదండి. శరీరం ఆశ మట్టిలో కలిసిపోయేది అన్నమాట. ఆత్మ శాశ్వతం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం ధవతి పావక నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతా అంటుంది భగవద్గీత. టీచర్ పిల్లవాడిని అడిగిందంట, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది అని. పిల్లవాడు హుషారు అనమాట, పూరి అని రాశాడంట. పూరి జగన్నాథ్ అంటాం కాబట్టి వెనక వాడికి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంట, నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతాను, వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంట. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ అనుకున్నదంట, పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే ఇద్దరు 100 మార్కులు వేసింది. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కాపీ కొట్టకూడదండి. మనం చాలా వరకు కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. జీవితంలో అనుభవించాలి. గురువు ఒక వెలిగిన దీపం అన్నమాట. ఒక వెలిగిన దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది. ఒక వెలిగిన ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలిగిస్తుంది. కాబట్టి మనిషి అన్నవాడికి ఒక గురి ఉండాలండి. ఆ గురి చేయడానికి ఒక గురువు ఉండాలన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళు గురు ప్రదక్షిణ చేయాలి. గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నారు. నేను నా గురు దక్షిణగా నా జీవితాన్ని ఈ భారత మాతకి ఇవ్వాలనుకుంటున్నాను. మనం పుట్టినప్పుడు మనం ఏడ్చాం, మనం వెళ్ళిపోయేటప్పుడు మనం ఆనందంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే కిరాయి ఇంటికి వచ్చాం, సొంత ఇంటికి వెళ్ళాలి, ఆనందంగా ఉండాలి. కాబట్టి ఆ ఆనందాన్ని సంపాదిస్తాం. ఒక శవం వెళ్తూ ఉంటుందంట, అతనికి పెళ్లి కూతురుని తీసుకొస్తుంటారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మ నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందండి. అందరం పోయేవాళ్ళమండి. మనిషి జన్మ సార్థకం కావాలి. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జన్మ లేకుండా చేస్తుంటారు. కాబట్టి ఆ గురు సంబంధం పెట్టుకుందాం. 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తారు. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడు, నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. ఈ దేశంలో ఒక అడుక్కునేవాడు దొరకలేదని. కానీ అందరూ అడుక్కుంటున్నారండి. కొందరు గుడి బయట అడుక్కుంటున్నారండి, కొందరు గుడి లోపల అడుక్కుంటున్నారు. అందరూ రూపీస్ కావాలని అడుగుతున్నారు, పీస్ కావాలని ఎవరు కోరుకోవట్లేదు. శాంతి కావాలి. మనం శాంతి ప్రియులం భారతదేశంలో. మనం ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేయలేదు, మన ధర్మాన్ని కాపాడుకోవడానికి చేశాం. కాబట్టి హిందువుల ఐక్యత రావాలి. ఆ దిశగా మనం అందరం సాగుదాం. భారత్ మాతాకి జై. మీ ఛానల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఒక రాముడి ఆలయం కట్టాలంటే 500 సంవత్సరాలు పట్టిందండి. కాబట్టి ఈ ప్రదక్షిణ ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనిషి జీవితంలో మనం ప్రయత్నం చేయాలి. ట్రై కొడితే గొప్పవాళ్ళు కారండి, ట్రై చేస్తే గొప్పవాళ్ళు. సముద్రం నదిని అడిగిందంట, ఎప్పుడు దాకా వచ్చి నువ్వు నాలో కలుస్తుంటావని. అప్పుడు ఆ నది చెప్పిందంట, ఎప్పటి వరకు నువ్వు తీయగా మారో అప్పుడు దాకా నేను వస్తుంటా. కాబట్టి అందరం ప్రయత్నం చేద్దాం, ఆ దిశగా సాగుదాం. లోకా సమస్త సుఖినో భవంతు అనే భారతీయులం అందరూ బాగుపడాలి. గో ఆధారిత వ్యవసాయం చేయాలి. ఆవు పాలు పిల్లలకు అందించాలని ఒక ఉద్దేశంతోనే నేను గోపాదం పాదయాత్ర చేశాను. ఆ మధ్య నేను ఢిల్లీకి వెళ్ళానండి పాదయాత్ర చేసుకుని. మధ్యలో నన్ను అడిగారండి, స్వామీజీ మీరు చాలా బక్కగా అయిపోయారు అండి అని. వారికి చెప్పానండి, చివరికి నన్ను 4 మోస్తారయ్యా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వద్దనే నా తపనయ్యా అని చెప్పాను. కాబట్టి మన జీవితంలో మన వల్ల ఎవరికి ఇబ్బంది కాకూడదు, అది భారతీయత. లోకా సంస్థ, అది ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అందరూ మన వాళ్ళండి. ఒక బైబుల్, ఒక ఖురాన్, భగవద్గీత పక్కన పెడితే వైపు కొట్టుకోవండి, కానీ అవి చదువుకున్న వాళ్ళు కొట్టుకుంటారండి. నేను గొప్ప అని. శరీరంలో ఏ పాటు గొప్పదండి? కాబట్టి ఎవరి స్థానాల్లో వాళ్ళే గొప్పవాళ్ళు.
ఈ కుల మతాలు ఇవి లేవు. మనమందరం భారతీయులం అన్న భావన మనం రావాలి. చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పేరు? నా పేరు కంచర్ల వెంకటరమణ. మీ గురించి చెప్పండి ఫస్ట్ మాకు. కంచర్ల వెంకటరమణ అంటే కంచర్ల గోపన్న గారు గుర్తొస్తారు. యాక్చువల్లీ కంచర్ల గోపన్న గారు గుర్తుర పేరు అనేది మాయమవుతోంది. ఎందుకంటే కంచర్ల గోపన్న గారు నేలకొండపల్లిలో పుట్టడం జరిగింది. వారు తహసీల్దార్గా చేయటం, రాములు వారి గుడి కట్టించారు. రాములు వారి విగ్రహం అంటే గుడి అంటే భద్రాచల సీతారామచంద్రమూర్తి గుడి కట్టించారు. కట్టించిన తర్వాత స్వామివారు కటాక్షించారు. కటాక్షం అంటే ప్రత్యక్షమైనప్పుడు ఆయన పేరు బ్రాహ్ముడికి దాసు అంటే రామదాసు, శ్రీ భక్త రామదాసు. అంటే కంచర్ల గోపన్న పేరు మాయమైపోతూ శ్రీ భక్త రామదాసు అనేది ప్రాముఖ్యత చెందుతోంది. సో అలాంటి వంశంలో నేను పుట్టడం నా అదృష్టం. 11వ తరమైన నా పేరు కంచర్ల వెంకటరమణ. నేను చేసే కార్యక్రమాల్లో ఆధ్యాత్మికంగా నాకు 8 ఏళ్ల క్రితం హనుమంతుల వారు ఒక బ్రాహ్మణ రూపంలో కనపడటం, అప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా పెట్టుకుని నా ఇంట్లో నేను చేసుకుంటూ 10 మంది చేత గుళ్ళల్లో చేయిస్తూ ప్రతివాడి చేత జై శ్రీరామ్ అనే మాట అనిపించటం జరుగుతుంది. అలాగే వడ్ల పరంగా వడ్లు ఒలిపించిన తర్వాత భద్రాచలం వెళ్ళటం, కళ్యాణం అయిన తర్వాత తలంబ్రాలు బియ్యమే తలంబ్రాలుగా అయ్యి అక్షింతలు ముత్యాలుగా మనకి రావటం జరుగుతుంది. అది భగవంతుడి ఆశీస్సు. ఇంకొకటి రాములు వారు రావాలంటే హనుమంతుల వారిని పట్టుకుంటే తరాతుగా వచ్చేస్తారు. అందుకని హనుమంతుల వారు నాకు కనబడటం, అట్లానే కార్యక్రమాలు జరగటం అనేది జరుగుతుంది. సో ఆ కార్యక్రమాల్లో మన ఫణిగారి ద్వారా కానీ మన స్వామీజీ ఆత్మగారి స్వామి వారి పిలుపు ప్రకారం నేను గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇది ఒక 16 కిలోమీటర్లు. ఇప్పుడు ప్రజెంట్లీ మామిడి తోటలో ఉన్నాము. 8 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. గిరి ప్రదక్షిణ చేయటం, స్వామివారిని నామం జపం చేయటం వలన అనుకున్నవి సక్సెస్ఫుల్గా అవుతాయి. అందులో కొండగట్టు హనుమాన్ అంటే మరీ పవర్ఫుల్. సో అంటే మీరు వినే ఉంటారు, పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్, ఏది మొదలెట్టినా ఈ సంకల్పం ఆయన ఇదే. అంటే ఆయననే కాదు, అంటే సక్సెస్ఫుల్ జరుగుతోందనే భావంలో ఇది మంచి జరుగుతుంది. సో ఇది కార్యక్రమం. అంటే మీరు ఎన్నో సేవలు, అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ వంశస్థులు మొత్తం సేవలోనే ఉండిపోయారు కదా. ఈ రోజు ఈ గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది అసలు ఇంతమందిని చూస్తుంటే? నాకు యాక్చువల్లీ ఒకళ్ళు ఇద్దరు స్వామీజీలు కలవటమే అరుదు అంటే ఐ మీన్ టు సే కలవటం. అలాంటి స్వామీజీ అనగానే నేను ఇమ్మీడియట్ గా స్వామీజీ అంటే వాళ్ళకి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళటం, వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసుకోవటం, తోచింది తాంబూలం ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇంతమంది ఒకటేసారి దాటికి కనబడటం అనేది 1 దీపం 2 దీపాలు బదులు 1000 దీపాలు వెలిగినంత ఆనందంగా కలిగింది. ప్లస్ ప్రకృతి అంటే మామిడి తోటలో ఇలా కార్యక్రమం జరగటం చాలా అద్భుతంగా. ఈ ముందు ఏమనుకుంటున్నారు అంటే మీ దగ్గరికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు కదా, దీని గురించి? భక్తులు వస్తుంటారు, రావాలనే కోరుకుంటున్నాము భగవంతుణ్ణి. అంతేగాని ధర్మ రక్షిత అంటే ధర్మాన్ని కాపాడినవాడు ఇప్పుడు కరెక్ట్ గానే ఉంటాడు. అలా అని చెడుగా వెళ్ళదు. ఇప్పుడు స్వామీజీలు చెప్పినట్టు సనాతన ధర్మము అది కాపాడటాని కోసం అది చేసేట్టుగా చేయమంటున్నాం. మీరు వచ్చారు కదా, అంటే ఇప్పుడు దీని గురించి మీరు వెళ్ళిన తర్వాత ఎలా చెప్తారు మీ దగ్గరకు వచ్చే భక్తులకి? వెళ్ళి దర్శించుకోమని చెప్తాం. మెయిన్ గా కొంతమంది ఏం చెప్పారంటే బొట్టు ఉండాలి ఆడవాళ్ళకి, సింధూరము అంటారు, సింధూరం ఉంటుంది, అలాగే జడ వేసుకోవాలి. సో ఇవన్నీ కార్యక్రమాలు సనాతన ధర్మం దానికి పాటించాలి. వస్త్రాలు కూడా ఇప్పుడు ఈ మధ్య పట్టు వస్త్రాలు వేసుకోవాలి, పంచె కట్టుకోవాలనే శాస్త్రంగా అన్ని గుళ్ళకి వస్తున్నాయి. తిరుమల స్టార్ట్ అయింది, అలాగే కొండగట్టు కానీ ఇటు కానీ అవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా వస్తేనే శాస్త్రోక్తంగా ప్రాముఖ్యత ఉంటుందనే భావం నాకుంది. అది చాలా మహిమ కలదు. సో అలా కలుగుతుందని ఇది కూడా కలగాలనే ప్రకారం చేయటం జరుగుతుంది. కృతజ్ఞతలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూసారు కదా, మనము భక్త రామదాసు వంశానికి సంబంధించిన వ్యక్తితో మాట్లాడడం చాలా ఎంత బాగా చెప్పారు. తను చెప్పింది ఏంటి అంటే స్పెషల్గా ఆ భక్తి భావమే కాదు, దాంట్లో ఒక చిన్న సైన్స్ని కూడా చెప్పారు. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మనకు పూర్తి వివరంగా వివరించారు. థ్యాంక్ యూ అండి. అలాగే మనం సహజంగా ఇవాళ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేదు సాఫ్ట్వేర్ కంపెనీస్లో, అవునా? వెళ్తాం రావటం, అక్కడే తింటాం, మళ్ళీ బ్యాక్ రావటం, టీవీ చూస్తూ భోజనాలు ప్లేట్లో తింటున్నాం, అవునా? ఇది గిరి ప్రదక్షిణ అవటం వలన మనకేమైంది, 16 కిలోమీటర్లు చక్కగా వాకింగ్ గాను అయింది, ఎక్సర్సైజ్ వైజ్ అయింది. రాముల వారు తలుచుకుంటూ ప్రత్యేకంగా ఒక అడవిలో మామిడి తోటలో మనం చేస్తాం. అలాగే రాములు వారికి 16 గుణాలు ఉన్నాయండి.
అంటే మానవుడిగా ఆయన ఎప్పుడు దేవుడిగా అనలేదు, ఉమ్. కానీ అది ఎగ్జాంపుల్గా ఏ ఒక్కటి తీసుకున్నా ఉమ్. ఈ సక్సెస్ఫుల్ అవుతారు. ఆ వ్యక్తి తండ్రిని చూసుకున్నారు, తండ్రిగానే తండ్రి మాట విన్నాడు. ఉమ్. అలాగే భార్య ఏకైక పత్ని, ఉమ్. అలాగే తమ్ముళ్ళని చూసుకున్నారు. అవును. తమ్ముళ్ళు సంతోషిస్తే ఈయన సంతోషించాడనే భావం వచ్చింది. ఉమ్. అవునా? అవును. మరి రావణాసుని చంపి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి అడిగింది, నాన్న రావణాసుని చంపేశామంటే ఆయన్ని చంపలేదమ్మా, ఆయన ఈగోయిజం చంపారు. ఉమ్. ఉమ్. అంటే ఆయన్ని చంపే క్యాపబిలిటీ ఈయనకు లేదు. ఉమ్. అంత పవర్ఫుల్ అయినా చెడు ఏమైంది, ఆడదాన్ని చెరబట్టడం. ఉమ్. దాని వల్ల హీ వాజ్ రాంగ్. ఉమ్. సో అంటే ధర్మం, ఆ ధర్మాన్ని గెలవించడానికి అవతారాలు ఎత్తుతూ ఉంటారు వీళ్ళు. ఉమ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలండి. నమస్కారం అండి. జై శ్రీరామ్. మీ- నమస్కారం మీ అండి. పేరండి? నా పేరు సంధ్య. సంధ్య. ఏంటి గిరి ప్రదక్షిణకి మీరు ఎన్నోసారి రావడం? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చారు. ఆ, అసలు మీకు ఎవరు చెప్పారు, ఎలా వచ్చారు? పని గారు చెప్పారు. ఆ. పహాడి హనుమాన్ టీంలో ఉన్నారు. ఓకే. సో పని గారు వచ్చాము. ఉమ్. ఎలా అనిపిస్తుంది? రియల్ గుడ్. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండి. దేవుడు పిలిస్తేనే రాగలను, లేకపోతే రాను. అంటే ఇంత దూరం నడిచారు, చాలా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ నడుస్తూనే ఉన్నారు కదా. ఏం లేదండి. Nothing. దేవుడు దయ, దేవుడు ఇదండి సంకల్పం అంతే. ఉమ్. ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణకి వెళ్దాము అనుకున్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అరే నడుస్తావా లేదా అనిపించిందండి. ఆ. అది ఎండలో నేను నడవగలవా లేదా అని. ఆ. ఆ ఇనిషియలీ స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అయింది. ఆ. లెటర్ ఆన్ ఫిక్డ్. ఆ. అదే అన్నమయ్య మూవీలో లాగా సేమ్. దేవుడు ఇదేనండి, బ్లెస్సింగ్స్ ఉంటేనే చేయగలమండి, లేకపోతే చేయాలి. దారి పొడుగునా మొత్తం మీరు అదే శ్రీరామ జయరామ అనుకుంటూ భజనలు చేసుకుంటూనే కనిపించారు అందరూ. సో అసలు ఆ టైంలో మీకు ఏమనిపించింది? దేవుడు ఇదేనండి, అంటే దేవుడు మహిమ హనుమాన్ హనుమంతుడి యొక్క ఇదేండి మహిమ అంటే. అంతే, ఆయన తలుచుకున్నారు మనసులో, ఇంకా ఆయన నడిపిస్తారు అనుకున్నారు. మొదటిసారి వచ్చిండ్రు, మరి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ టైం మీతో పాటు ఇంకా వస్తా, కొంతమంది తీసుకుని వస్తామండి. తీసుకొని రావాలనిపించింది. ఈ ఆనందాన్ని ఇంకో నలుగురితో పంచుకోవాలి అలాగే అనిపిస్తుంది. మీరు ఇంకెవరెవరు వచ్చారు మీ కుటుంబంలో? నేను మా హస్బెండ్ వచ్చారు. సో చాలా ఆనందంగా ఉంది అంటారు. ఎక్స్పీరియన్స్ బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. ఛాలెంజ్ కూడా 16 కిలోమీటర్స్ నడవాలి. అవును, ఈ వయసులో అంటే కొంచెం మన కామన్ కొంచెం 25-30 దాటంగానే నడవడానికి ఇబ్బంది పడతా ఉంటాం కదా. బిగ్ ఛాలెంజ్. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. మీ పేరు? ఉదయ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మల్కాజ్గిరి పాడి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఓకే. మా గ్రూప్ 50 మెంబర్స్ వచ్చినాం. 50 మా మంది. లీడర్ పని. ఆ. సో ఆయన ద్వారా మా అందరికి తెలిసింది. ఆ. ఒక 1-2 డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం, ఒక 1 వీక్ నుంచి ప్లాన్ ఈ చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ కోసం రావాలని. ఎవరెవరు వస్తున్నారు? అంటే దాదాపుగా 12 నెలలు అవుతుంది కదా ఇప్పుడు. సో మీరు ఇప్పుడు రావడం ఇది ఫస్ట్ టైమా? నేనైతే ఫస్ట్ టైం, మా గ్రూప్ కూడా రావడం ఫస్ట్ టైం. ఓకే. సో మా గ్రూప్ కి ఇన్విటేషన్ వచ్చింది ఫన్నీ ద్వారా. ఉమ్. సో కాబట్టి మేము అందరం వచ్చినాం. ఉమ్. బట్ నాకు ఓవరాల్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఉమ్. నేను కూడా సాఫ్ట్వేరే. ఉమ్. బట్ ఇంత దూరం నడవడం అసలు అనుకోలే, కానీ అందరం తోడు ఉండి అందరూ అనుకుంటా అసలు ఇంత దూరం నడిచడమే గ్రేట్ అసలు. అంటే అక్కడ చిన్నదానికి కూడా పెద్ద కార్లు బైక్లలో తిరుగుతూ ఉంటారు కదా. కరెక్ట్. అప్పుడు ఒక్కసారి ఏదో చిన్నప్పుడు యంగ్ ఉన్నప్పుడు ఎక్కాను కొండ, మళ్ళా ఇప్పుడు వస్తుంటే అన్నట్టు అట్లా అనిపించలే నాకు. చాలా అంటే చాలా మంచి. ఎప్పుడు వచ్చి అక్కడ కొండగట్టు హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాయి. ఇంత పెద్ద ప్లేస్ ఉంది, ఇంత పెద్ద అంటే దేవుని గురించి ఇంత ఉందని తెలియదు. సో 2 హనుమాన్ ని మధ్యలో పెట్టినారు, ప్లస్ ఇక్కడ వారి పాదం ఉంది. ఇక్కడ అన్నదానం కూడా జరిగింది ఈ రోజు. చాలా హ్యాపీగా ఉంది. వనభోజనం లాగా అనిపించినట్టుంది కదా మీకు? అవునండి, చాలా మంచిగా ఉంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఇప్పుడైతే 9 హనుమాన్ ని స్థాపిద్దామని ప్లాన్. 2 హనుమాన్ ని స్థాపించారు, ఇంకా 7 వస్తాయి ఫ్యూచర్ లో. కొంతమంది డొనేషన్ ఇవ్వాలని మాట్లాడినారు. సో దట్ ఈస్ ఆల్సో సంథింగ్ విచ్ ఈస్ ఎంకరేజింగ్ ఫర్ హిందూ పీపుల్ అండ్ ఫర్ దిస్ పర్టికులర్ టెంపుల్.
చిన్న ఉన్న టెంపుల్స్ కి వెళ్ళి మేము ఇట్లనే పట్టేసి అక్కడనే కూర్చుంటాం, అక్కడనే హనుమాన్ చాలీసా చేసి చాలా డెవలప్ చేసుకుంటాం. ఒకటే కాదు, ఇది మాకు చాలా పెద్ద ఆపర్చునిటీ దొరికింది. సో ఇటువంటి టెంపుల్ కి మేము ఉండి పార్టిసిపేట్ చేసి మాలాంటి ఇంకో ఎంతో మంది వచ్చినారు. అవును, చాలా మంది పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళతో పోలిస్తే మీకు ఏమనిపిస్తుంది? అదే వాళ్ళతో పోలిస్తే మాకు ఒక మోటివేషనల్ అన్నమాట. వాళ్ళే చేయగలుగుతున్నారు, మేము చేయలేమా అన్నట్టు మాకు ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇంకా చాలా చేయాలని ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కూడా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు యా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికైతే అంటే హెల్తీ ఉంటారో, రాగలుగుతారో, చేయగలుగుతారో వాళ్ళని కంపల్సరీ మా ఎంబడి మా బాబుని తేలే కానీ ఆయన కూడా పార్టిసిపేట్ అవుతాడు. మంచిగా 11 years ఉన్నాడు. యా నా పేరు సురేష్ అండి. హనుమాన్ చాలీసా టీం ద్వారా రావడం జరిగింది మల్కాజ్గిరి నుండి. ఇది మొట్టమొదటిసారిగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను గిరి ప్రదక్షిణ. ఎలా ఉంది మీకు? ఇది చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంటే మనకి అరుణాచలంలోనే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. గిరి ప్రదక్షిణ అంటే ముందుగా అన్నమలై క్షేత్రం వస్తుంది. అంటే మన కొండగట్టు ఆంజనేయ స్వామి కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ కూడా ఒక గిరి ప్రదక్షిణ చేయాలన్న ఒక సంకల్పము ప్లస్ ఇక్కడ స్వామిలు కానీ సాధు సంతులు కానీ ఇన్వెంట్ చేశారు అండ్ డిస్కవర్ చేశారు. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 11 months నుంచి చేస్తున్నారు. ఇది 12th టైం అనమాట. అంటే 1 year కావస్తుంది. అందులో ఇది పౌర్ణమి రోజు కాబట్టి మాకు కూడా పిలుపు రావాలి, మనం కూడా సనాతన ధర్మంలో భాగంగా స్ప్రెడ్ చేయాలని చెప్పి మాకు కూడా హనుమాన్ చాలీసా టీమ్ కి వచ్చింది ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా పాల్గొనడం జరిగింది. ఇది చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇక్కడ మనము ఈ యొక్క యాక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం నేచర్ కి కనెక్ట్ అవుతున్నాం. ఫస్ట్ నేచర్ కనెక్ట్ అవుతున్నాం. దట్టు ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసిన మామిడి తోట కూడా ఇదంతా కూడా వెరీ సైంటిఫికల్ గా మన సనాతన ధర్మం ప్రకారం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో సైంటిఫికల్ గా ధర్మం ప్రకారము ఎన్ని విధాలుగా చూసినా ఇట్స్ గివ్ ది పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో అండ్ గిరి ప్రదక్షిణ అంటే గిరి అంటే కొండ అంటే ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి అని చుట్టూ ఒక మనం ప్రదక్షిణ చేస్తున్నాం. అంటే వైల్ డూయింగ్ ప్రదక్షిణ అక్రాస్ హనుమాన్ వీఆర్ ఎనర్జైజింగ్ అవర్ సెల్ఫ్. అంటే మనమే పాజిటివ్ తీసుకుంటాం. ఇది ఒక పాత్ ఉందని ఒక క్రియేట్ చేసిన ఇన్వెంట్ చేసిన వాళ్ళు స్వామిలోకి వెళ్తుంది ఆ క్రియేట్. సో ఇప్పటి నుంచి ఏంటంటే మనందరం కూడా స్ప్రెడ్ చేయాలి. మన తెలంగాణలో మన కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ ఉంది. అదే విధంగా మనం స్ప్రెడ్ చేస్తూ అందరు కూడా స్ప్రెడ్ చేస్తూ వెళ్తుంటే అందరు కూడా అదే పాజిటివ్ వైబ్స్ తీసుకుంటారు. సో అని ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకున్నారా? ఈ కొండ ఇంతవరకు నేను ఎక్కగలను, చేయగలను మీరు మొదట్లో అనుకున్నారా? యాక్చువల్లీ లేదు. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇలా రావడము, గిరి ప్రదక్షిణ చేయడం కూడా ఫస్ట్ టైమే అండ్ ఇలా పార్టిసిపేట్ చేయడం కూడా ఫస్ట్ టైం. అంటే కొండ ఎక్కేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? అంటే మేము ఒక హనుమాన్ ఒక నామం తోటి మేము స్టార్ట్ చేసాము. దగ్గరకు వచ్చాక ఎండ మధ్యలో కొంచెం డిఫికల్టీ అయింది. దాని తర్వాత టీమ్ సహకారంతో పాజిటివ్గా వెళ్ళి ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ కానీ సో ఇది వెళ్తున్నా కొద్ది ఇంకా ముందుకు వెళ్ళాలన్నట్టే అనిపించింది. కానీ ఎక్కడ కూడా వి డి నాట్ గివ్ అప్ అనమాట. అరే వెళ్ళిపోదాం ఇది ఏంటని అనిపించలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. మన ఫ్రెండ్స్ కానీ మన సొసైటీ కానీ మన హిందూ ధర్మంలో ఎవరైతే ఈ స్పిరిచువల్ జర్నీలోనో అందరు కూడా స్ప్రెడ్ చేస్తూ ఇంకా మోర్ డివోటీస్ రావాలి. అందరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా స్ప్రెడ్ చేయాలనే మేము ఒక ఆబ్జెక్ట్ కూడా తీసుకుంటాం. మొదటిసారికే మీకు అలాంటి ఆలోచన వచ్చింది మీతో పాటు అంతమంది తీసుకురావాలనేసి? 2-3 kilometers నడవంగానే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీ నుంచి కదా వచ్చింది, అంటే అక్కడ మొత్తం మనకి ఎలా అంటే ఇరుకి ఇళ్లతోని లేకపోతే అలాంటి మనకి ఇట్లాంటి వాతావరణం కనిపించదు కదా? అంటే వేరే వాళ్ళకి చెప్పడం కంటే ఫస్ట్ నేను ఒక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తానండి. వర్క్ ఫ్రమ్ హోమ్. ఎప్పుడు చూసినా సిస్టమ్ ముందే ఉంటాను. సో ఇల్లు వెళ్ళి బయటకు వెళ్ళడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఈ రోజు వచ్చినాక నా ఒక ఎక్స్పీరియన్స్ నా అనుభూతి డిఫరెంట్. సో నేనే ఇలా ఫీల్ అంటే నాతో వచ్చిన వాళ్ళు కూడా అందరు ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ ఫీలింగ్. ఎంత మంది మొత్తం మీరు వచ్చింది? మేమందరం ఒక ఐ థింక్ 50 members వరకు వచ్చాము. 50 members వరకు వచ్చాము. అందరు కూడా చూడండి ఎవ్రీవన్ హ్యాస్ వెరీ పాజిటివ్. ఏం తినకుండా వచ్చినా కూడా ఇంకా వెళ్దాము ఎక్స్పీరియన్స్ చేద్దామన్న ఒక ఆలోచన వచ్చింది అనమాట యాక్చువల్లీ. సో దాని మీదనే ఇంకా ముందుకు వెళ్ళాలి, స్ప్రెడ్ చేయాలన్న ఒక సంకల్పం కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి. అయోధ్యకి కొంతమంది భక్తులు నడుచుకుంటూ వెళ్ళారు, పాదయాత్ర చేశారు. నిజంగా అక్కడ వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో, ఏ విధంగా వాళ్ళకు అసలు ఆ రాముడు సహాయం చేశాడు, వాళ్ళు ఎలాంటి విషయాలు వాళ్ళతో మనం పంచుకుందామో అదేవిధంగా అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక అతను బస్సు ఫ్రీగా పెట్టాడు. సో తనతో కూడా మనం ఒకసారి ముచ్చటిద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పేరు పునగంటి సత్య అంటారు. మీరు అయోధ్యకి బస్సు కూడా పెట్టారంట కదా? అవును, బస్సు వ్యాన్ పెట్టారు. ఈకో వెహికల్ మాకు అది పెట్టాను, ఫ్రీగా పెట్టారు. ఎందుకు మీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మాకు రాములవారి దయతోనే మాకు సంకల్పంతోనే వచ్చేసింది. ఆటోమేటిక్గా మేము పోతాం అనుకోలేము,
కానీ ఆటోమేటిక్గా మాకు ఒక రోజు ముందు తెలిసింది. ఓకే. మా గురుగారు ఆత్మారాం సురేష్ గారు ఉమ్, ఆయన చెప్పారు ఇట్లా అయోధ్యకి వెళ్ళాలి మనం, ఉమ్, పాదుకలు తీసుకొని రావాలంటే సరే గురుగారు మేము వస్తామని చెప్పేసి వెళ్ళిపోయింది. ఉమ్, 20 నంబర్స్ వెళ్ళాము ఉమ్, టీమ్, మా టీం. ఉమ్, నెల 4వ తారీఖు ఇక్కడ నుంచి వెళ్ళాం. వెళ్ళారు. 7 వరకు అక్కడ చేరాం. ఓకే. 7 నాడు సాయంత్రం అక్కడి నుంచి వెళ్ళి పాదయాత్రతో బయలుదేరారు. ఇక్కడికి వచ్చేసరికి 10 డేస్ పట్టింది. 17th సాయంత్రం వరకు ఇక్కడికి వచ్చాం. 14 రోజులు 14 రోజులు 14 రోజులు వనవాసం 14 రోజులు, రాముల వారి కూడా 14 రోజులు. ఎలా అనిపించింది Correct మీకు time. వెళ్ళొచ్చిన తర్వాత? చాలా బాగా అనిపించింది మేడం. అక్కడికి అయిన తర్వాత మా ఎంబడి రాములవారు ఉన్నట్టే అనిపించింది. ఆంజనేయ స్వామి ఈ చేసిన కార్యక్రమం అతని ద్వారానే మేము చేపించుకున్నట్టు అనిపించింది. మాకు ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి ఆపదలు కానీ ఏం లేవు. అంతా రాములవారి. ఏ ఒక్క చిన్న సమస్య కూడా ఎదుర్కోలేదా? అంటే నడిచేటప్పుడు కొంచెం వయసు అయిన వాళ్ళు ఉంటారు. నాతో పాటు ఈ పెద్ద మనిషి కూడా వచ్చి నాకు కాళ్ళ నొప్పులు కూడా లేవు. అంత దూరం నడిచారు. ఎలా అనిపించింది అసలు నడిచేటప్పుడు? అంటే మీ వయసు అయిపోయింది, మీకు చాలా సంతోషం అనిపించింది. ఆ రాముల వారు తీసుకుపోయిండు, అంతే. రాముల వారే తొలకపోయిండు, కొండగట్టు ఆంజనేయ స్వామి తొలకపోయిండు. అసలు మీకు వెళ్ళేటప్పుడు ఆరోగ్యం మంచిగా లేదు, అంత మంచి ఆరోగ్యంగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నా, చాలా బాగా. వెళ్ళేటప్పుడు ఎవరు వద్దు నువ్వు ఇంత వయసు అయిపోయింది అనే వాళ్ళు ఎవరు లేరా? లేదు లేదు, నా సొంతం నా యొక్క మనసుతో నేను వెళ్ళిపోయాను. నేను మళ్ళీ నేను స్వామి భక్తుని, స్వామి భక్తుని, ఆంజనేయ స్వామి భక్తుని కాబట్టి కొడుకు చెప్పిండు తెల్లవారి తయారైనా కొంచెం సాయంకాలం చెప్పిండు పోదాం బా బిడ్డ అని చెప్పిన ఇద్దరు కలిసి వెళ్ళిపోయిండు. మాట్లాడు ఇంకా అక్కడ ఇంకా అసలు ఏమనిపించింది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత? కానీ మీకు అక్కడ చాలా సంతోషం అనిపించింది. ఈ జన్మ ధన్యం అనిపించింది మాకు చాలా. ఈ జన్మ మళ్ళీ మాకు దొరికింది అని అంటే పూర్వజన్మ సుకృతంలో మేము ఏం చేసినాము మాకు ఇప్పుడు రాముల వారు మాకు ఇచ్చిండు, ఆ ప్రసాదం మాకు అనుభవించింది, ఇట్లా మాకు దొరికిందని చెప్పి మాకు మస్తు సంతోషం అనిపించింది. చాలా సంతోషంగా వచ్చినాం, సంతోషంగా పోయినాం. మాకు ఏమి ఇబ్బంది లేదు, ఇబ్బంది లేకుండా పోయినాం, ఇబ్బంది లేకుండా వచ్చినాం. అంతా రాముల వారే చూసుకున్నారు. ఇప్పుడు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా, అసలు ఏమనిపిస్తుంది ఇప్పుడు? చాలా సంతోషం, జన్మ ధన్యం అండి. చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. అంటే చాలా తక్కువ మందితో మొదలయ్యింది అన్నట్టుగా విన్నాము, ఇప్పుడు ఇంత మంది కనిపిస్తూ ఉన్నారు, అసలు మొత్తం నిండిపోయింది. మొదటి నుంచి ఫస్ట్ మేము వచ్చేటప్పుడు 10-20 నంబర్స్ స్టార్ట్ అయింది. మా గురువు గారు 20 నంబర్స్ ఆత్మారాం గారు. తర్వాత వస్తూ ఇప్పుడు 12 నెల అవుతుంది ఇప్పటికి. ఇప్పటి వరకు మేము 800-1000 భక్తులు వచ్చేసి ఇట్లా 50 నంబర్ 50 నంబర్స్ 100 నంబర్స్ ఇట్లా పెట్టుకుంటే ఇప్పటికి 1000 నంబర్స్ పెరిగింది. ఏమనిపిస్తుంది అసలు 20 మందితో ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పటికి. అయోధ్య ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి మాకు వచ్చిన దాకా ఎలాంటి ఇబ్బంది కాదు. ఇలాగే ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నంత వరకు. అంటే దాదాపుగా చూస్తుంటే ఇంత మంది ఉన్నారు, అంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇక ముందు కూడా రాదు అలాంటి మాకు నమ్మకం ఉన్నది. ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉన్నది, రాముల వారి అనుగ్రహం. అంటే ఇప్పుడు చాలా మందికి మనకు గిరి ప్రదక్షిణ అనగానే అరుణాచలం గుర్తొస్తుంది, సింహాచలం గుర్తొస్తుంది, లేకపోతే తిరువన్నమలై గుర్తొస్తుంది. కానీ ఇక్కడ మొదలు పెట్టాలన్న ఆలోచన ఎందుకు? అసలు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ స్పందన ఎలా ఉంది మీరు తెలుసుకుంటుంటే? అతడే మా ఆత్మారాం సురేష్ గారు, అతని ద్వారానే ఇది స్టార్ట్ అయింది. అతనికి ఏమనిపించిందో తెలియదు, ఆయన అలాగే కంటిన్యూ అవుతుంది, ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ అయితే పెద్ద పెరుగుతుంది. అందరికీ జై శ్రీరామ్. శ్యామ రామచంద్రకి, పవన సుత హనుమానికి. వచ్చే నెల మళ్ళీ కూడా పూర్ణమి రోజున మనందరము కూడా గిరి ప్రదక్షిణ చేయాలి, ఇంకా జనం రావాలి. సో ఇదందరికీ కూడా స్ప్రెడ్ అవ్వాలి బాగాను. అంటే మేమందరం కూడా ఉద్యోగస్తులం కాబట్టి సెలవు ఉంటే ఖచ్చితంగా వస్తాం, సెలవు లేకపోతే సెలవు పెట్టుకుని మాత్రం రాలేము. జై శ్రీరామ్. బట్ మనం ప్రయత్నిస్తాం. సో ఒకటి మాత్రం అందరికీ చెప్తున్నాను, ఈ వాయిస్ ఏదైతే ఉందో మనందరము అన్ని చోట్లకి తీసుకుని వెళ్ళాలి. వచ్చేటువంటి ఉగాది పండగ ఇంటింట హనుమ జెండా, అదే మనందరికీ కొండంత అండ. కాబట్టి కొండగట్టు నుండి మనం చెప్తున్నాము, ఇంటింట హనుమ జెండా,
అదే మనందరికీ కొండంత అండ. కాబట్టి అందరికీ అన్న, ఆ అన్న మనన్న కొండగట్టు అంజన్న ఇంటి పైన ఉంటే చింతలేంటి, బాధలేంటి. ఆ అన్న ఎప్పుడు కూడా మనందరినీ కూడా చూసుకుంటూ ఉంటారు. హాద్ ధ్వజరో ధ్వజాభిరాజై ఖాందే ముంజ జనీవు చాజై. హాద్ ధ్వజ ధ్వజాభిరాజై అంటే జెండాపై కపిరాజుగా ఆంజనేయ స్వామి ఉంటూ ఉంటారు అనమాట. పాండవులు బాగా కష్టాల్లో ఉండేవారు కదండి. పాండవులందరూ కూడా బాగా కష్టాల్లో ఉండేవారు. నిత్యము కూడా రామాయణం పఠనం చేస్తూ ఉండేవారంట. అయితే ఒకానొక రోజున అర్జునుడు ఇలాగే నది ఒడ్డున కూర్చుని అలా అనుకుంటున్నాడంట, బా రాముడు వానరులతో ఎందుకు కట్టించాడు వారధి, రాముడే బాణం వేసి కట్టచ్చు కదా అని. వెంటనే వచ్చేసారంట ఆంజనేయ స్వామి వారు. వచ్చేసి, నాయనా నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అర్థమైంది, కానీ అటువంటిది నాలాంటి ఒక ముసలి వారధి ఒక దెబ్బ కొడితే పడిపోద్దన్నారంట. అదే నిజమైతే తక్షణమే నా జీవితం త్యాగం చేస్తా అన్నాడంట అర్జునుడు. సరే అని చెప్పి అర్జునుడు బాణం వేసి చక్కగా వారధి కట్టాడంట. ఆంజనేయ స్వామి ఒక దెబ్బల కొట్టంగానే మొత్తం కూలిపోయిందంట. మళ్ళీ కట్టాడంట, మళ్ళీ కూలిపోయిందంట, మళ్ళీ కట్టాడంట, మళ్ళీ కూలిపోయిందంట. ఇంకా అర్జునుడు లాభం లేదు, నేను నా ప్రాణం త్యాగం చేస్తాననుకున్నారంట. వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు రామచంద్రమూర్తి ప్రత్యక్షమై, మీరిద్దరూ పోటీ పడ్డారు, బాగానే ఉంది, వీక్నెస్ ఎవరన్నా ఉండాలి కదా, ఇప్పుడు నువ్వు కట్టు నేను చూస్తా అన్నారంట. స్వామి లాభం లేదు అన్నాడంట అర్జునుడు. నాయనా నువ్వు కట్టు అన్నాడంట. సరే అని చెప్పి బాణం వేసి కట్టాడంటండి. అప్పుడు ఆంజనేయ స్వామిలో దెబ్బ కొట్టారంట, ఓడలేదంట. ఆంజనేయ స్వామి ఎక్కిలో తొక్కారంట, ఓడలేదంట. ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపధరి సియగిదిగావ వికట రూపధరి లంక జలావ. మహానుభావుడు సూక్ష్మరూపం గ్రహించేస్తాడు, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఆంజనేయ స్వామికి. టక్కన వెళ్ళిపోయి వచ్చింది ఎవరో కాదు రామచంద్రమూర్తే, కృష్ణుడే అని చెప్పి పాదాభివందనం చేసుకున్నారంట. అప్పుడు చెప్తారంట ఆంజనేయ స్వామి అర్జునుతోటి, నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ జెండాపై కపిరాజుగా నేను ఎగురుతూ ఉంటాను అనేసి. సరే అని చెప్పేసి యుద్ధం అంతా అయిపోయిందంట. అయిపోగానే ఫస్ట్ ఆ బండి ఎవరు దిగుతారంట, కృష్ణుడు దిగిపోతాడంట. దిగి దాని తర్వాత అర్జునుడు దిగుతాడంట బండి. ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఇంకేం లేదు బండి మీద అంటాడంట. ఇంకొక సరిగ్గా చూడు అంటే అక్కడ ఒక బాణం ఉంది, అక్కడ ఒక జెండా ఉంది, వానరుడు కోతి అని. సరే ఆ బాణం తీసేయన్నాడంట. ఒక్కసారిగా వెళ్ళి అర్జునుడు ఆ బాణం తీయంగానే ఆ రథం ముక్కలు 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 అయిపోయిందంటండి. అంటే ఎన్నో ఏళ్ళు ఎన్నో బాణాలు ఆ రథానికి కొట్టినా కానీ ఆ బాణం వల్ల ఏం అవ్వలేదన్నమాట. అంత శక్తి ఆంజనేయ స్వామి జెండాకుంటుంది. కాబట్టి కొండగట్టు పైన చెప్తున్నాం, ఇంటింటా హనుమ జెండా, అదే మనందరికీ కొండంత అండ. కాబట్టి మా రామరాజ్యం ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరూ కూడా మీ ఇంటి పైన కాషాయ రంగులో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రం ఉన్న రెప్పలాడేటువంటి ఆ యొక్క జెండాన్ని మీ ఇంటి పైన ఎగరేయండి. ఆ సెల్ఫీ ఫోటో తీసి మీ అడ్రస్తో బలంగా మాకు పంపించండి. దాంట్లో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళకి మీకు ఒక గిఫ్ట్ వస్తుంది. అదేవిధంగా గంటకి కూడా మీ ఇంటి పేరు అంటే వనస్థలీపురం గణేష్ గారు జెండా, అదేవిధంగా హయత్ నగర్ తిరుపతి జెండా, మల్కాజ్గిరి సురేష్ గారు జెండా అనేటువంటి విధంగా మనం ఎప్పటికప్పుడు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటాం. అదొక ఎంకరేజ్మెంట్గా ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది ముందుకు తీసుకుని వెళ్ళాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు విచ్చేసినటువంటి స్వాములకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మనందరం ముందుకు వెళ్దాం. మన ధర్మం కోసం, దేశం కోసం మనందరము కూడా ఇంకా ముందుకు వెళ్తూ ఉండాల్సిన భవిష్యత్ తరాలకి మన యొక్క ధర్మాన్ని తెలియజేస్తాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ మణి గారు హైదరాబాద్ నుంచి మీ టీం అంతా పట్టుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.